చిక్కోలు జిల్లాలో 175 కిలోమీటర్ల మేర విస్తరించున్న 16 నెంబర్ జాతీయ రహదారి 6 లైన్లుగా విస్తరించి 3 ఏళ్లు కావస్తుంది. అయినా కూడాను ప్రమాదాల నివారణకి ఈ హైవే ఎక్స్టెన్షన్ ఏమాత్రం కూడా దోహదపడడం లేదు. ఎక్కడ చూసినా కూడా అన్నిత్యం వాహన ప్రమాదాలు. ఆదివారం వచ్చిందంటే ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందని హైవే పెట్రోలింగ్తో పాటు ఇటు లోకల్ పోలీసులకు కూడాను ఆ కబురు వినేందుకు మాత్రం ఎదురు చూసే పరిణామాలు. ఇటీవల జరిగినటువంటి ప్రమాదాలతో ప్రాణాలు కోల్పోతున్నటువంటి ప్రమాదాలు జరుగుతున్న భద్రతా వారోత్సవాలు చేపట్టినప్పటికి కూడాను వాహన ప్రమాదాలను అరికట్టాలని ఈరోజు మాత్రం జిల్లా పోలీస్ యంత్రాంగం ఎంతలా చైతన్యపరిచినా కూడాను ఈ వాహన ప్రమాదాలు మాత్రం అరికట్టలేదు. అందులో భాగంగానే నిన్న పాత 16 నెంబర్ జాతీయ రహదారి హెచ్చెర్ల పోలీస్ స్టేషన్కి కూటువేర దూరంలో ఉన్నటువంటి ఈ పాత 16 నెంబర్ జాతీయ రహదారిపై అటువైపుగా వస్తున్నటువంటి గ్లామర్ బండిని మాత్రం వెనక నుండి వచ్చినటువంటి బొలెరో వెహికల్ ఢీకొట్టడం ఘటనలో భర్త కళ్ళ ముందే భార్య మాత్రం దుర్మరణం పాలైంది. మనం రైట్ సైడ్ చూస్తే కనుక ఏదైతే గ్లామర్ బండి ఉందో ఆ గ్లామర్ బండి నుండి తీసుకొని వాళ్ళ బంధువులకి ఎవరికో అస్వస్థత చేసిందని ఆమెకు పరామర్శ చేసేందుకు భర్త ఇద్దరు కలిసి వెళ్తున్న క్రమంలో కేశవరావుపేట కూడల వద్ద జరిగినటువంటి ఈ ఘోర ప్రమాదంలో మాత్రం భర్త కళ్ళ ముందే దుర్మరణం పాలైంది. భర్త మాత్రం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో పాలయ్యారు. వీరిది మాత్రం ఆమదాలవలస మండలం వెంకయ్యపేట గ్రామానికి చెందినటువంటి కామేశ్వరకు, అదేవిధంగా లక్ష్మణుపేట గ్రామానికి చెందినటువంటి వనజాక్షికి 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు. పెద్ద అబ్బాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, చిన్న అబ్బాయి 10వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో కేశవదాస్ సమీపంలోని ఫ్లైఓవర్ పక్కన ఇటీవల ఇల్లు నిర్మించుకొని ఇక్కడ ఉంటున్నటువంటి వారు మాత్రం నిన్న వారి బంధువులకి ఎవరికో ఆపదొచ్చిందనే సమాచారం తెలుసుకొని ఇద్దరు కూడాను ద్విచక్ర వాహనంపై ఇటువైపుగా వెళ్తున్న క్రమంలో వెనక నుండి బొలెరో వాహనం OD02 DK 2822 ఒడిశాకు చెందినటువంటి వెహికల్ అతి వేగంగా వచ్చి వెనక నుండి ఢీకొట్టడంతో మాత్రం భార్య మృతి చెందడం జరిగింది. భర్త మాత్రం తీవ్ర గాయాలతో ఈరోజు మాత్రం చూస్తే కనుక పాత 16 నెంబర్ జాతీయ రహదారిగా అనిత్యం వాహన రద్దీ ఉంటుంది. ఎందుకంటే కుడిసై వైపు రింగ్ రోడ్ వేశారు. అటు మాత్రం కేవలం హైవే సంబంధించిన వెహికల్స్ వెళ్తుంటాయి తప్ప ఇక్కడ మాత్రం స్థానికంగా 2 వీలర్స్ అదేవిధంగా కార్లు, ఆటోలు తప్ప వేరే భారీ వెహికల్స్ వచ్చే పరిస్థితులు. ఇటువంటి పరిణామాలు చూసుకునే నేపథ్యంలో 2 వీలర్స్, ఆటోలు, కార్లు వస్తున్నటువంటి ఈ రద్దీ రోడ్లో 2 వీలర్ మాత్రం వెనక నుండి వచ్చి ఢీకొట్టడం జరిగింది. చూస్తే కనుక భార్యాభర్తలు ఇద్దరికి సంబంధించిన చెప్పులు కూడా ఇక్కడే ఉన్నాయి. వారు ఏదో కుటుంబానికి కష్టం వచ్చిందని వారికి పరామర్శకు వెళ్తున్న క్రమంలో మృత్యు బొలెరో రూపంలో ఆయన భార్యను మాత్రం పెకలించుకుపోయింది. ఆ కుటుంబానికి వచ్చినటువంటి ఈ పెద్ద కష్టం ఇటీవల జాతీయ రహదారుల విస్తరణ నేపథ్యంలో మాత్రం 175 కిలోమీటర్లు విస్తరించిన జాతీయ రహదారిలో కేవలం 75 కిలోమీటర్లు మాత్రమే 6 లైన్ ఎక్స్టెన్షన్ జరిగింది. మిగతా 100 కిలోమీటర్లు 6 లైన్ ఎక్స్టెన్షన్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. కాకపోతే పాత జాతీయ రహదారిపై కూడాను అన్నిత్యం వాహనం రాకపోకలు రద్దీగా ఉన్న నేపథ్యంలో మెయింటెనెన్స్ లోపమా లేకపోతే ఏమైనా సిగ్నల్ వ్యవస్థకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయలో వైఫల్యమా ఈ ప్రమాదానికి కారణమని మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. పాత జాతీయ రహదారితో పాటు కొత్తగా 6 లైన్ ఎక్స్టెన్షన్ చేసినటువంటి రహదారిపై కూడాను అనునిత్యం ప్రమాదాలు సంభవించడం, అంటే దుర్మరణాలు పాలన, ఇవన్నీ కూడాను పెద్ద అంటే ఒక సమస్యగా మారింది. హైవే పెట్రోలింగ్ మాత్రం అనునిత్యం పహారా కాస్తున్నా కూడాను భారీ వాహనాల ప్రమాదానికి మాత్రం ఎక్కడ కూడా వీరు తీసుకున్నటువంటి చర్యలు మాత్రం దోహదపడలేదు. అసలు ఈ కుటుంబం ఎవరు, ఎక్కడ నివాసం ఉంటున్నారు, వారికి వచ్చినటువంటి ఈ కష్టానికి సంబంధించి స్థానిక వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. అసలు ఏం జరిగింది బాబు, అసలు ఇక్కడ ఆమె చనిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళిద్దరు భార్యాభర్తలు పరామర్శకి వెళ్తున్నారు ఇక్కడ దగ్గర బంధువులది. ఆ రివర్స్ అటు నుండి వచ్చి పరామర్శ అయిన తర్వాత రివర్స్లో వచ్చేటప్పుడు వెనక నుండి వచ్చి బొలెరో ఒరిస్సా బండి, అది బొలెరోతో కొట్టేశారు. స్పాట్లో డెత్ అయింది. వీళ్ళు ఎవరు, ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? వీళ్ళు ఉండేది ఎక్కడ? వీళ్ళు స్వగ్రామం వెంకయ్యపేట అయింది. మా పాప లక్ష్మణుపేట నుండి వెంకయ్యపేట ఇచ్చాం. వెంకయ్యపేట సొంత ఊరు. ఏం చేస్తుంటారు ఆయన? ఇక్కడ లైన్ మే, ఇది ఎలక్ట్రికల్ లైన్ మే. అదే ఎన్నాళ్ళ నుండి ఇక్కడ ఉంటారు? ఇక్కడ ఉండి 4 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ నుండే లోకల్లో తిరుగుతుంటాడు. నిన్న ఎవరికే కష్టం వచ్చింది పరామర్శకి వెళ్తున్న క్రమంలోనే వీరికి ఈరోజు ముచ్చు ఇలా ప్రకటించిపోయింది. అంతే కదా సార్, అలాగే జరిగింది. చూస్తే కనుక
వెంకయ్యపేట గ్రామానికి చెందినటువంటి కామేశ్వరం, అదేవిధంగా లక్ష్మీపేట గ్రామానికి చెందినటువంటి వనజాక్షికి 20 ఏళ్ల క్రితం వివాహం జరిగిన నేపథ్యంలో ఉద్యోగ నిమిత్తం మాత్రం కేశవరావుపేట సమీపంలోనే 4 ఏళ్ల క్రితం కొత్తగా ఇల్లు కూడా నిర్మించుకున్నారు. ఇల్లు నిర్మించిన క్రమంలో నిన్న సాయంత్రం మాత్రం తమ బంధువులకు ఎవరికో కష్టం వచ్చిందని చెప్పి ఇద్దరు కూడా హుటాహుటిన ఏదైతే గ్లామర్ బండి మీద వారి ఇంటికి వెళ్ళి పరామర్శ చేసుకుని తిరుగు ప్రయాణమైన క్రమంలో వెనక నుంచి బొలోరో వాహన రూపంలో వచ్చినటువంటి మృత్యు మాత్రం వారిని పెకలించిపోయింది. భార్యాభర్తలు ఇద్దరు కూడాను భార్య మృతి చెందగా భర్త మాత్రం ఈరోజు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు పిల్లలు మాత్రం తల్లిని కోల్పోయినటువంటి ఈ పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇటు లక్ష్మీపేట అదేవిధంగా వెంకపేట గ్రామాల్లో కూడాను విషాద ఛాయలను అనుకున్నాయి. సహజావుగా సాగుతున్న ఆ చింతలేని చిన్న కుటుంబంలో వచ్చినటువంటి ఈ పెద్ద కష్టాన్ని మాత్రం రెండు అంటే భార్యాభర్తల కుటుంబ సభ్యుల్లో మాత్రం విషాదం నింపే పరిస్థితి ఉంది. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఏదైతే భద్రతా వారోత్సవాల నేపథ్యంలో చేసినటువంటి చైతన్యం పరిచే విషయంలో మాత్రం ప్రజలు అతివేగం అదేవిధంగా నిర్లక్ష్యం ఈ రెండు పరిణామాలు మాత్రం ఇటు వాహన ప్రమాదాలకు హేతుగా మారుతున్నాయి. అటు కొత్త జాతీయ రహదారిపై కూడాను అదేవిధంగా పాత 16 నంబర్ జాతీయ రహదారి పొడుగునను అన్నిచ్చు ఈ ప్రమాదాలు సంభవించిన ఘటనలు మాత్రం పునరావృతం కాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపడితే తప్ప ఇలా మాత్రం రోడ్డు దుర్మరణాలు మాత్రం యథేచ్ఛగా సాగే పరిణామాలు చోటు చేసుకున్నాయి. 175 కిలోమీటర్ల మేర విస్తరించిన 16 నంబర్ జాతీయ రహదారిపై అంటే యథేచ్ఛగా ఈ ప్రమాదాలు సంభవించినటువంటి ఘటనలు మాత్రం ఆ కుటుంబాల్లో విషాదాలను అలుపుకోవడంతో పాటు ఇంటి పెద్ద దిక్కులు కూడా కోల్పోయేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు హైవే పెట్రోలింగ్ కావచ్చు, లోకల్ పోలీసు ఎటువంటి చర్యలు చేపడతారన్న విషయం వేచి చూడాల్సిందే. పాత 16 నంబర్ జాతీయ రహదారి సమీపం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.